T20 ప్రపంచ కప్లో భారత్ సెమీస్ దిశగా సాగుతోంది. సూపర్ 8లో వరుసగా 2 మ్యాచ్లను గెలిచింది. బంగ్లాదేశ్ను 50 పరుగుల తేడాతో చిత్తు చేసి గ్రూప్ 1లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిక్యంతో బంగ్లాను చిత్తు చేసింది. ఈ విక్టరీపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు దూకుడు ప్రదర్శించడంపై ఇప్పటికే చాలాసార్లు చెప్పానని, ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేందుకు ఇలా ఆడాల్సి ఉంటుందని అన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారని, పరిస్థితులకు త్వరగా అలవాటు పడి ప్రదర్శన చేశారని తెలిపాడు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గాలి ప్రభావం ఎక్కువగా ఉందని, బ్యాటింగ్, బౌలింగ్లో స్మార్ట్గా ఆలోచించామని రోహిత్ అన్నాడు. 8 మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం కూడా కలిసొచ్చిందని, అందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని చెప్పాడు. ఒకరు హాఫ్ సెంచరీ సాధించడంలో బంగ్లా ముందు 197 పరుగుల లక్ష్యం నిర్దేశించగలిగామని, T20లో ఎక్కువగా 50లు, సెంచరీలు అవసరం లేదనుకుంటానని తెలిపాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకొస్తే ఆటోమేటిక్గా పరుగులు వస్తాయని, జట్టులో ఎక్కువ అనుభవం కలిగిన ప్లేయర్లు ఉన్నారని అన్నాడు. పాండ్యా బ్యాటింగ్లో మెరిస్తే మాదే పైచేయి అవుతుందని, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్తో కలిసి పరుగులు చేసే బాధ్యత తీసుకున్నాడని చెప్పాడు. బౌలర్గాను పాండ్యా మాకు అత్యంత కీలకమైన ప్లేయర్ అని, కుల్దీప్, బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని రోహిత్ వ్యాఖ్యానించాడు. మరోవైపు భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారని బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో అన్నాడు. మేం వారిని 170 లోపే కట్టడి చేయాలని అనుకున్నామని, కానీ మాకు అవకాశం దక్కలేదని చెప్పాడు. వాతావరణం, గాలి ప్రభావం పెద్ద సమస్య కాదని, లక్ష్య ఛేదన సమయంలోనూ మేం సరైన ప్రదర్శన చేయలేదని స్పష్టం చేశాడు. దూకుడుగా ఆడలేకపోయామని, 190+ స్కోర్ను ఛేదించాలంటే కీలక భాగస్వామ్యాలు అవసరమని తెలిపాడు. తొలి 6 ఓవర్లలో ఇంకాస్త దూకుడు ప్రదర్శించాల్సిందని అభిప్రాయపడ్డాడు. తమ్నిమ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడని, మ్యాచ్ను గెలిపించేందుకు నేను చేసిన పరుగులు ఉపయోగపడితే సంతోషించేవాడినని అన్నాడు. చివర్లో రిషత్ కూడా బ్యాట్ను జులిపించాడని, బౌలింగ్లోనూ మంచి ప్రదర్శన చేశాడని చెప్పాడు. బంగ్లాకు మంచి లెగ్ స్పిన్నర్ దొరికాడని బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో అన్నాడు.